Hello OTTians. Today's movie is సందేహం directed by సతీష్ పరంవేద. ప్లాట్ ఏంటంటే శృతి క్యారెక్టర్ ప్లే చేసిన హెబా పటేల్ గారిని ఓపెనింగ్ సీన్ లో పోలీసులు తన హస్బెండ్ హర్ష డెత్ కి తనే రీజన్ అండ్ ఎంక్వైరీకి తీసుకువెళ్తున్నట్టు చూపిస్తారు. సో ఇంతకీ హర్షకి ఏమైంది, శృతి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, అసలు మిస్టరీ ఏంటి అనేది మీరు మూవీలో చూడొచ్చు. డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఒక ఇంటిమేట్ సాంగ్ ఉంటాయి. సో ఫ్యామిలీతో అవాయిడ్ చేయండి. ఇంతకీ ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే, ప్రేమని కల్ట్ లెవెల్లో పోర్ట్రే చేసిన మూవీస్ నా వరకు అందాల రాక్షసి అండ్ అర్జున్ రెడ్డి. స్క్రిప్ట్ ని ఓవరాల్ గా చూస్తే అలాంటిదేదో ట్రై చేద్దామని తీశారు. కంగారు పడకండి, ట్రై చేశారంతే. ఎగ్జిక్యూషన్ మాత్రం అనవసరంగా అటెంప్ట్ చేశారు అనేలా ఉంది. అస్సలు బాలేదు గైస్. కాసేపు బ్రేక్ తీసుకుని రివ్యూ ఇవ్వాల్సి వచ్చింది, అంత దారుణంగా ఉంది. ఏం పర్లేదు బ్రో, వీఆర్ మేడ్ ఆఫ్ స్టీల్ అంటే ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది, ఇక మీ ఇష్టం. బట్ కొంచెం ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్దాం. నా మనోభావాలు మీతో పంచుకోవాల్సిందే. పెళ్ళైన తర్వాత శృతి అండ్ హర్ష ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు. అదే టైంలో శృతి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆర్య సేమ్ కమ్యూనిటీలో ఎదురు ఫ్లాట్లో దర్శనమిస్తాడు. తన భార్య పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అన్నీ తనే అవ్వాలి అనుకునే హర్ష ఈ విషయాన్ని ఎలా తీసుకున్నాడనే పాయింట్ మీద ఫస్ట్ హాఫ్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఎక్స్ ఆర్య శృతి అండ్ హర్ష కపుల్ని రిపీటెడ్గా ఫ్లాట్కి వచ్చి డిస్టర్బ్ చేసే సీన్స్ అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడినా అబ్జెక్ట్ చేయకుండా ఒక స్టోన్ ఫేస్డ్ ఎక్స్ప్రెషన్తో ఉండే హెబా పటేల్ గారు ఆ సీన్స్ మామూలుగా ఇరిటేట్ చేయవు. కోవిడ్ టైంలో జరుగుతున్నట్టు చూపిస్తారు ఈ స్టోరీ. ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్ వస్తుంది. స్టోరీ ఇక మీద బేరబుల్గా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా, కానీ అసలైన మ్యాటర్ సెకండ్ హాఫ్లోనే ఉంది. ఇనీషియల్గా నార్మల్గా స్టార్ట్ అయిన ఇన్వెస్టిగేషన్ వెళ్లే కొద్దీ హెబా పటేల్ నుండి కాసేపు ఫ్యామిలీ డాటర్ వైపు, కాసేపు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వైపు టర్న్ అయి చివరికి మనం ఊహించిన సస్పెక్ట్తో ఎండ్ అవుతుంది. అక్కడితో అయిపోలేదు. అలా ఎందుకు చేశాడు అనే దానికి ప్రీ క్లైమాక్స్లో వచ్చే సీన్స్ ఖచ్చితంగా మీ మైండ్ని బ్లాక్ చేస్తాయి. కల్ట్ క్యారెక్టర్ క్రియేట్ చేద్దామని చాలా ట్రై చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది, కానీ ఆ ఎగ్జిక్యూషన్తో కంగాలు చేసి పడేశారు. ఆగండి, ఇంకా అయిపోలేదు. మనం హమ్మయ్య ఇదన్నమాట డైరెక్టర్ తాపత్రయం, ఓకే క్లియర్ అనుకునే లోపు ఇంకొక మైండ్ బెండింగ్ ట్విస్ట్. ఆ ట్విస్ట్ తర్వాత లాస్ట్లో ఇంకా నో వర్డ్స్, జస్ట్ హ్యాట్స్ ఆఫ్ అనిపించేలా సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. పర్ఫార్మెన్సెస్కి వస్తే హీరోగా చేసిన సుమంత్ వుడ్కూర్ బాగానే పర్ఫామ్ చేశారు. హెబా పటేల్ గారు ఈ సబ్డ్యూడ్ రోల్లో కన్విన్సింగ్గా చేశారు. బిగ్ బాస్ ఫేమ్ శ్వేతా వర్మ యాజ్ ఎ కాప్ ఈస్ డీసెంట్. ఫైనల్గా మీకు విషయం చెప్పాలి, మొక్కలకి ప్రాణం మాత్రమే ఉంటుంది, కానీ మనసు ఉండదు. మధ్యలో ఈ డైలాగ్ ఎందుకు చెప్పావు బ్రో అంటే, ఈ మూవీలో డైలాగే ఎందుకో నచ్చింది. ఈ డైలాగ్ మీకు చెప్పాలనిపించింది ఈ రివ్యూ తర్వాత. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సైనింగ్ ఆఫ్, యోర్ లేట్ బ్యాక్ ఓటీటీఎన్.